ఇప్పుడు ఫర్దర్గా మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? రియల్గా చెప్పాలంటే అంటే ఉన్నాయి, ఇంకా ఏవి కమిట్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాను. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఇదిగో చెప్తాము అదిగో చెప్తాము అని చెప్పి అంటున్నారు, ఇంకా కమిట్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు నాకేం చెప్పలేదు. సో వెయిటింగ్ ఫర్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఎలాంటి, అంటే ఇప్పుడు కూడా ఇంకా మదర్ రోల్స్కి అంటే ఎవరి మీకు ఇంకా ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఇప్పుడు మనకు చిరంజీవి గారి సినిమాలు చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి, అలాంటి వాటిలో ఏదైనా మదర్ క్యారెక్టర్స్కి చేయాలని ఉందా? ఎందుకుండదండి, ఆర్టిస్ట్ అన్న తర్వాత అందరితో వర్క్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఇంకెవరైనా సరే మనకి క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళ పక్కన మదర్గా చేయమంటే ఖచ్చితంగా చేస్తాము. ఎందుకు చెయ్యము అసలుకి? అది ఒక అదృష్టంగా భావిస్తాం మనం. ఎందుకంటే వాళ్ళంతా పెద్ద స్టార్స్, వాళ్ళు స్టార్ హీరోస్ వాళ్ళు. అలాంటి వాళ్ళ పక్కన అలాంటి వాళ్ళ సినిమాలో చెయ్యాలంటే అది అదృష్టంగా భావిస్తాం మనం ఖచ్చితంగా. సీరియల్స్ కూడా అమ్మా మీరు చేశారు కొన్ని ప్లాట్ఫామ్స్కి అయితే, కానీ ఇప్పుడు జీ మా ఇవన్నీ ఒక మంచి సీరియల్స్కి రేటింగ్ ఉన్న ప్లాట్ఫామ్స్ అవి, మా అయినా జీ అయినా, ఎందుకు మీరు వీటిలోకి ఎంట్రీ ఇవ్వట్లేదు? నేను ఇవ్వట్లేదు, వాళ్ళు నాకు ఇవ్వట్లేదు ఎందుకంటారేమో. ఇప్పుడు మన వాళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి బాగా. హీరోయిన్స్ని కన్నడ నుంచి తెచ్చుకుంటున్నారు, ఇందాక మీరు అడిగారు కన్నడ ఇదని. కాకపోతే ఇప్పుడు అక్కడ వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని మనం అక్కడ ఏం చేస్తామో నాకు తెలియదు మరి. అంటే మనకిస్తే బాగానే ఉండు. సో వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు హీరోయిన్స్ని మాత్రమే తెచ్చుకునేవాళ్ళు, మదర్స్ని కూడా తెచ్చుకుంటున్నారు. మదర్స్ని తెచ్చుకుంటున్నారు, అత్తగారులను తెచ్చుకుంటున్నారు, అమ్మమ్మలను కూడా తెచ్చుకుంటున్నారు. సో ఇక మనకి ఇక్కడ అవకాశం ఏముంది? ఉన్నవాళ్ళు ఎట్లాగో ఉన్నట్టుగా మొదటి నుంచి ఫిక్స్ అయిపోయి ఉన్న వాళ్ళు చేసేస్తున్నారు. సో నేను నేను కూడా మొదటి నుంచి ఉండుంటే సీరియల్స్లో డెఫినెట్గా నేను కూడా ఇప్పుడు బిజీగా ఉండుండేదాన్నేమో. సో నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల మీద పెట్టాను కాబట్టి, సినిమాలు చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఆ సినిమాల ఎక్కువ ఇదయ్యేటప్పటికి టీవీ సీరియల్స్ మీద తగ్గింది. ఇప్పుడు సినిమాలు తగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు సినిమాలు చేస్తుంటేలో వీళ్ళకే ఎక్కువ ఉంది, జెంట్స్కే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, లేడీస్ కంటే పెద్దగా ఏం లేదు. చిన్న చిన్న సినిమాలు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, మేడం మీరు పెద్ద ఆర్టిస్టు, మేము ఇచ్చే ఇదిగా ఉండదు, అట్లా ఆ ఇదిలో వాళ్ళే పక్కన పెట్టేస్తున్నారు. కానీ మీకు అనిపించింది ఎప్పుడైనా సీరియల్లో ఉంటే ఇంకెక్కువ గుర్తింపు వచ్చేదేమోనని? ఆఫ్కోర్స్ సీరియల్లో జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ, జేబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు సీరియల్స్లో, జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సీరియల్స్లో మనం చేస్తే ప్రతి చోట అసలు మనల్ని మామూలుగా గుర్తుపెట్టుకోరు వాళ్ళు, మామూలుగా గుర్తుపెట్టుకోరు. చాలా ప్రతి ఇంట్లో మనం ఉంటాం కాబట్టి ఎక్కువ గుర్తింపు వచ్చేస్తుంది. అది సినిమాలంటే జేబ్ సాటిస్ఫాక్షన్ కొంచెం, దీనికంటే దానికి డబ్బులు ఎక్కువ వస్తాయి. అది పెద్ద స్క్రీన్, స్క్రీన్ కూడా పెద్దది, ఎక్కువగా కనపడుతూ ఉంటాం, బాగా చాలా పెద్దగా కనపడతాం. దీంట్లో మరి చిన్నగా కనపడతాం కాబట్టి. సో ఇప్పుడు ఇంకా ఒకవేళ సీరియల్స్ సినిమాలు ఆపేస్తే ఇప్పుడు మళ్ళీ మీరు అనుకునే డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మీ భరతనాట్యం స్కూల్ కాలేజ్, ఇది ఏదైనా ఉందా? లేదండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లైఫ్ వెళ్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ స్టాప్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది అయ్యే క్వశ్చనే లేదు. అది ఎవరికైనా పోనీ పిల్లలకి ఇంట్లో ఊరికే స్కూల్ క్లాసెస్ చెప్పడం లేదండి, ఎందుకంటే మనకు అది రాసి పెట్టలేదు. రాసి పెట్టుంటే ఎప్పుడు కూడా నేర్పలేదా? లేదు, వాళ్ళకంత టైం ఉండదు కదా, స్కూల్కి వెళ్ళి రావడం వాళ్ళ అయిపోయింది. అంటే అది ఇక్కడికే మా అమ్మ కోరిక తీరదని చెప్పి అర్థమైపోయింది ఇక్కడ. నేను ఒకటి అంటాను, డాన్స్ చేసే వాళ్ళకి మ్యూజిక్ కూడా ఒక అలవాటుగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే డాన్స్తో పాటు పాటలు వస్తుంటాయి కాబట్టి. సో మా కోసం ఒక పాట పాడతారా? అస్సలండి మీరు అంతటి రిస్క్ చెయ్యొద్దు. నిజం అండి, అంత రిస్క్ మీరు చెయ్యొద్దండి. ఎందుకంటే మీరు అన్నారు ఇందాక మీ మావయ్య గారు సాయిబాబా గురించి రాసేటప్పుడు మీరు కంపోజ్ చేసి, మరి అంటే కంపోజ్ చేయడం అంటే అది ఎలా వస్తుందో బీట్ చెప్పేదాన్ని తప్పితే నేను నోరిప్పేదాన్ని కాదండి. ఎందుకంటే మా మావయ్య గారే నోరిప్పి ఆయనే ఇచ్చేసేవారు. ఎందుకంటే నేను ఉన్న టాలెంట్లోనే సక్సెస్ కాలేకపోతున్నాను, లేని టాలెంట్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఎక్కడి నుంచి అవుతాం? కాబట్టి ఆ టాలెంట్ని దాచిపెట్టాను, తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా వాడదామని చెప్పేసి. డాన్స్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఈ రెండు ఫస్ట్ చేద్దాం, కామెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేమైనా వర్కౌట్ అయితే కనుక కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. కామెడీ ఏడ్చి చాలా డిసప్పాయింట్ అయిపోయాం, చాలా ఏడ్చాము, చాలా ఇంకా చాలా అన్ని కామెడీ రోల్స్ ఇవ్వండి. కామెడీ రోల్స్ ఇస్తే హ్యాపీగా ఎరగదీసేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.